హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ని వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్లో పోస్ట్ చేసినటువంటి టాపిక్స్ మనం గమనిస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్ అని నిర్ణయించడం జరిగింది. ఈ 10 మార్క్స్ అనేవి ఏ టాపిక్ నుంచి వస్తాయి, ఏ అంశాల నుంచి ఇస్తారనే విషయాన్ని మాత్రం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మిగతా సిలబస్ అంతా కూడా ఈ ఆయా టాపిక్స్ నుంచి వస్తాయని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. జీకే కరెంట్ అఫైర్స్ అనేది అనంతం, ఏ అంశాల నుంచి ఇస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఎక్కడ పేర్కొనరు, ఏ ఎగ్జామ్ లో కూడా చెప్పరు. అందుకని ఏ ఎగ్జామ్ అయినా సరే కరెంట్ అఫైర్స్ అండ్ జీకేని అనుసంధానం చేసుకుని ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంది. ఎవరైతే డైలీ న్యూస్ పేపర్ చదువుతారో, ఒక మ్యాగజైన్ ఫాలో అవుతారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ మీద మంచి పట్టు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కరెంట్ అఫైర్స్ అనుసంధానం చేసుకుని జీకేని యాడ్ చేసుకుంటే అది జనరల్ అవేర్నెస్ అవుతుంది. ఇలా జనరల్ అవేర్నెస్ ని పొంది మనం ఎలా ఇచ్చినా బిట్టు దానికి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది మిత్రులు నన్ను అడుగుతుంది ఏంటంటే జీకేకి కరెంట్ అఫైర్స్ కి రిలేషన్ ఏంటి, జీకేని కరెంట్ అఫైర్స్ అనుసంధానం చేసుకుని ఎలా ప్రిపేర్ అవ్వాలో కొంచెం సలహాలు ఇవ్వమని కోరడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే కరెంట్ అఫైర్స్ కి జీకేకి అనుసంధానం ఎలా చేసుకోవాలంటే ఏవైతే కరెంట్ టాపిక్స్ ఉంటాయో వాటికి స్టాక్ జీకేని అనుసంధానం చేసుకొని వాటిని మనం ఒక నోట్స్ రూపంలో రాసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా మనం ఇంతకుముందు ఎగ్జామ్స్ గమనిస్తే పెద్దవేంటి, చిన్నవేంటి, పాపులర్ ఏరియాస్ ఏంటి, ఏ డేట్లు ఏంటి, వీటి మీద క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా మారిపోయింది. ఎవరికైతే జనరల్ అవేర్నెస్ ఉంటుందో, ఎవరైతే అవగాహన కలిగి ఉంటారో వాళ్ళు మాత్రం ఆన్సర్ చేసే విధంగా క్వశ్చన్ ఇస్తున్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్య 15వ కాగ్గా సంజీవ్ మూర్తి అనే ఆ వ్యక్తి 15వ కాగ్గా నియమితులవడం జరిగింది. ఆయన మొదటి తెలుగు వ్యక్తి. అయితే తెలుగు వ్యక్తి 15వ వ్యక్తి. ఈయన కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ గా నియమితులయ్యాడు. ఎప్పటిదాకా ఉంటాడు, ఈయన ఏ ఊరు, ఇట్లాంటివి నేర్చుకుంటే కుదరదు. దాని యొక్క నేపథ్యం ఏంటో కూడా కొంత మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా కాగ్ అనేది స్టాట్యూటరీ బాడీనా కాన్స్టిట్యూషనల్ బాడీనా తెలుసుకోవాలి. అదే రాజ్యాంగ పద్ధతి కలిగి ఉంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు. ఇలా కాన్స్టిట్యూషన్ బాడీ అయితే ఏ ఆర్టికల్ కాగ్ గురించి తెలియజేస్తాయనేది కూడా మనం గమనించాలి. 148 నుంచి 151 ఆర్టికల్ వరకు కాగ్ అనే అంశం గురించి తెలియజేస్తాయి. కాగ్ ఎవరికి రిపోర్ట్ ఇస్తుందంటే రాష్ట్రపతికి ఇస్తుంది. రాష్ట్రపతి దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చూస్తుంటాం మనం. ఇట్లా అనుసంధానం చేసుకోవాలి. అదేవిధంగా మొట్టమొదటి కాగ్ ఎవరు, ఇంతకుముందు తెలుగు వాళ్ళు ఎవరైనా పనిచేస్తున్నారా, లేరు. కాబట్టి ఈయనే మొదటి తెలుగు వ్యక్తి. కాబట్టి ఆ విషయాల మీద మనం దృష్టి పెడితే మనకు సబ్జెక్ట్ మీద మంచి పట్టు వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరిగాయి ఇటీవలి. ఈ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అక్కడ ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఏదైతే ఉందో దానికి చెందినటువంటి ఒమర్ అబ్దుల్లా గారు అక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మటే పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పేసి ఈ కేంద్రపాలిత ప్రాంతమైన రాష్ట్ర హోదా సాధిస్తానని, పూర్వం ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ సాధిస్తానని ఆయన తెలియజేయడం జరిగింది. శాసనసభలోను అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ యొక్క చరిత్ర ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రిన్సిపల్ స్టేట్ గా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి హరిసింగ్ గారు ఏ పరిస్థితుల్లో ఇండియా కూటమిలో ఆ యొక్క కాశ్మీర్ రాజ్యాన్ని కలవడం జరిగింది. ఆ తర్వాత 2019లో రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దాని మీద జమ్మూ కాశ్మీర్ మీద ఒక నిర్ణయం తీసుకొని ఆ జమ్మూ కాశ్మీర్ 2 భాగాలుగా విడగొట్టడం, 2 భాగాల్లో జమ్మూ కాశ్మీర్కి ఏమో శాసనసభ కలిగి ఉండడం, లడక్ అనే ప్రాంతానికి ఎలాంటి శాసనసభ లేకుండా నేరుగా కేంద్రమే చూస్తుందని చెప్పేసి శాసనసభ లేనటువంటి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం, ఈ విషయాలను మనం గమనిస్తూ వాటిని అనుసంధానం చేసుకోవాలి. అంటే ఎన్నికల్లో ఎవరు గెలిచారు, ముఖ్యమంత్రి ఎవరు, ఇలాంటి అంశాలతో పాటు దానికి సంబంధించిన నేపథ్యాలు కూడా అడుగుతూ ఉంటారు. అంటే కరెంటుగా ఏదైతే ఇష్యూ అవుతాయో వాటి నేపథ్యాలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. అదే జీకే అనుకోవాలి, ప్రస్తుతం ఉన్న వాటిని కరెంట్ అఫైర్స్ అనుకోవాలి. ఇంకా మనం 3వ టాపిక్ ఏంటంటే మనం దాని గురించి మాట్లాడుకోవాల్సింది సైనిక విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఇటీవల జరిగినటువంటి విన్యాసాలు ఏ దేశాలు పాల్గొన్నాయి, ఆ పాల్గొన్నటువంటి సైనిక విన్యాసం నేవీకి చెందిందా, ఆర్మీ ఫోర్స్ చెందిందా, ఎయిర్ ఫోర్స్ చెందిందా అది చూడాలి. ఆ పాల్గొన్నటువంటి దేశాల యొక్క నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆతిథ్య దేశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఫ్రాన్స్ పాల్గొని మనం చేస్తే ఆ విన్యాసాలకి ఏమని పేరు ఉంది, ఆ ఫ్రాన్స్ దగ్గర నుంచి మనం ఏమైనా యుద్ధ విమానాలు కొనుక్కున్నామా, యుద్ధ విమానాలు కొనుక్కుంటే వాటి పేరు ఏమిటి. ఉదాహరణకి ఫ్రాన్స్ నుంచి మనం రఫేల్ అనే యుద్ధ విమానాలు కొనుక్కుంటుంటాం. అంటే ఫ్రాన్స్ నుంచి మనం కొనుక్కుంటున్నామని చెప్పి తెలుసుకోవాలి. ఆ సైనిక విన్యాసాలు ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారని కూడా వాటి మీద దృష్టి పెడుతూ ఉండాలి. ఓకే, ఇక నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఒక అంశాన్ని అనుసంధానం చేసుకోవడం ఎలా. అనుసంధానం చేసుకోవాలంటే కరెంట్ గా వచ్చినటువంటి టాపిక్స్ కి దాన్ని అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఆ కరెంట్ గా ఉన్నటువంటి ఇష్యూస్ మీద వాడు క్వశ్చన్లు అడిగేదానికి అవకాశం ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ అవార్డుల గురించి ఇటీవల చూసాం మనం. ముఖ్యంగా భారతరత్న అవార్డు ఇప్పటి వరకు భారతరత్న అవార్డు 4 మాత్రం ఇవ్వడం జరిగింది గరిష్టంగా. ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 2024 సంవత్సరానికి
ఐదుగురు వ్యక్తులకి ఈ భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఇలా ఐదుగురికి ఇచ్చారు అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోదు, ఐదుగురు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఐదుగురు వ్యక్తుల యొక్క నేపథ్యం ఏంటో చూడాలి. వాళ్ళు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారా, లేదా రైతులకు సంబంధించినటువంటి ఏమైనా సర్వీస్ చేస్తున్నారా, లేక ఏదైనా రాష్ట్రపతులుగా చేస్తున్నారా, ఇట్లాంటి వాళ్ళ యొక్క నేపథ్యాలు ఏంటి అనేది చూసి వాళ్ళ గురించి మనం కొంత అవగాహన పొందితే అది స్టాక్ జీకే అవుతుంది. ఈ ఐదుగురు వ్యక్తులు ఎవరనేది మాత్రం కరెంట్ అఫైర్స్ అవుతుంది. ఇలా అనుసంధానం చేసుకుని మనం చూడాలి. ఇంకా అదే విధంగా ఈ కొత్తగా కనుక్కున్నటువంటి జీవులు ఏమైనా ఉన్నాయా, వాటి సైంటిఫిక్ నేమ్స్ ఏమిటి, ఇట్లాంటివి కూడా చూడాలి. మనం చారిత్రక కట్టడాలు ఏమైనా బయటపడితే అవి ఏ రాజుల కాలంలో ఉన్నాయి, ఆ రాజులు ఎవరు, అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు, ఇలాంటి అంశాల మీద మనం దృష్టి పెడితే మంచి స్కోర్ చేసేందుకు అవకాశం ఉంది మిత్రులారా. అందుకే ఈ కరెంట్ అఫైర్స్ జీకే అనేది అనంతం, దానికి ఒక పరిధి అనేది ఉండదు. అయినప్పటికీ మనం కరెంట్ అఫైర్స్ తోటి జీకేను అనుసంధానం చేసుకుని ఎవరైతే ప్రిపేర్ అవుతారో మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇలా మీరు కష్టపడి చదివి మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ, ఓకే, థ్యాంక్ యూ.